ನಾನು ಶ್ರೀ ವಿಜಯ ಪಾದಾರ್ಥ विघ्नगर अब्दुल प्राप्तं मां परिपालयेत् सततं याचेति बद्धाञ्जलिः मद्गुणदोषचिन्तनविदौ युगलं कृपाणि यदि देश मुनिसत्पादा सेवा संप्राप्त वैभवान् यादवाज्ञान बलसुताधिकाचारान् पृथ्वी मंडल मध्यस्थः पूर्णबोध मदानुगाः वैष्णवाः विश्वोदयाः महा चरणज्येष्ठ निवाकारं जगदीशपदाश्रयं विख्यातं जगन्नाथं त्रिगदामृतसार गुरुगण परम भगवत ऐदव पद मात्रक द्वादशार्कर मंडलवु ನಮಸ್ಕಾರ ಆಚಾರ್ಯ. ಹರೇ ಅಮ್ಮ ಇವತ್ತು ಬರೋದಿಲ್ಲ ರೀ, ಹೌದಾ? ಅಟೆಂಡ್ ಆಗೋದಿಲ್ಲ. ಹಾಂ, ಆರಾಮಿದ್ದಾರಿಲ್ಲ? ಆರಾಮಿದ್ದಾರೆ, ಬಳಗ ಮನೆಗೆ ಹೋಗಿದ್ದಾರೆ. ಹೌದಾ? ಹಾಂ, ಯಾರಂತೀರಿ? ಪ್ರಭಾಕರ ಅವ್ರು ಹೇಳ್ತಾರೆ ಕೃಷಿ ಉತ್ಸವ ನಾ ಹೇಳ್ತೀನಿ ಆಚಾರ್ಯ, ಹೇಳ್ರಿ. ಎಷ್ಟನೇ ಹೆಸರು? 5ನೇ ಪದ್ಯ ಮಾತ್ರಕ ಸಂಧಿ 5. ದ್ವಾದಶಾರ್ಕರ ಮಂಡಲವು ಮಧ್ಯೋದರದೊಳು ಸುಷುಮ್ನದೊಳಗಿಹುದೈದು ಗಿಹುದೈದು ರೂಪಾತ್ಮಕನು 60+300 ಈ ದಿವಾರಾತ್ರಿಗಳ ಮಾನಿಗಳಾದ ದಿವಿಜರ ಸಂತೈಸುತ ನಿಷಾದ ರೂಪಕ ದೈತ್ಯರನು ಸಂಹರಿಪ ನಿತ್ಯದಲ್ಲಿ. ದ್ವಾದಶಾರ್ಕರ ಮಂಡಲವು ಮಧ್ಯೋದರದೊಳಗಿಹುದೈದು ಈ ದಿವಾರಾತ್ರಿಗಳ ರೂಪಕ ದೈತ್ಯರನು ಸಂಹರಿಪ. ದ್ವಾದಶಾರ್ಕರ ಮಂಡಲವು ಮಧ್ಯೋದರದೊಳು ಸುಷುಮ್ನದೊಳಗಿಹುದೈದು ರೂಪಾತ್ಮಕನು 60+300 ಈ ದಿವಾರಾತ್ರಿಗಳ ಮಾನಿಗಳಾದ ದಿವಿಜರ ಸಂತೈಸುತ್ತ ನಿಷಾದ ರೂಪಕ ದೈತ್ಯರನ್ನು ಸಂಹರಿಪ ನಿತ್ಯದಲ್ಲಿ. ದ್ವಾದಶಾರ್ಕರ ಮಂಡಲವು ಮಧ್ಯೋದರದೊಳು ಸುಷುಮ್ನದೊಳಗೆ ಇಹುದು 5 ರೂಪಾತ್ಮಕನು 60+300 ಈ ದಿವಾರಾತ್ರಿಗಳ ಮಾನಿಗಳಾದ ದಿವಿಜರ ಸಂತೈಸುತ ನಿಷಾದ ರೂಪಕ
ದೈತ್ಯರನು ನಿತ್ಯದಲ್ಲಿ ದೈತ್ಯರನು ನಿತ್ಯದಲ್ಲಿ ಸಂಹರಿಪ. ಸಂಹರಿಪ. ಶಬ್ದಾರ್ಥ: ದ್ವಾದಶಾರ್ಕರ ಮಂಡಲವು ఒక్కొక్క నెలకి ఒక్కొక్క ఆదిత్యుడు అనేవారు సూర్యుడు చేయున్నటువంటి పనిని చేస్తారు. మొత్తానికి సూర్యాంతర్గతుడైన నారాయణుడు ఒకడైనప్పటికీ కూడా ఆ సూర్యమండలం ఉంది కదా, సూర్య అని దేవత, ఆయన 12 రకాలుగా వేరుగా ఉన్నారు. వారిలో 12 మంది కూడా ద్వాదశ ఆదిత్యులు అని పేరు. ఆ ద్వాదశ ఆదిత్యుల మండలం అనేది ఉంది కదా, ఈ 12 ఆదిత్యుల మండలం అనేది మధ్యోదరుడు, నాభి మరియు హృదయం, ఆ రెండిటి మధ్యలో ఉండునటువంటి స్థానం అది. సుషుమ్నదొಳಗೆ, సుషుమ్నా నాడి లోపల శివుడు ఉన్నది అని అభిప్రాయం. అంటే నాభి పైన హృదయం లోపల ఉండే మధ్యలో ఉండే ఉదరం అనే భాగం ఏది ఉందో, ఆ ఉదరం అనేది ద్వాదశాదిత్య మండలమై ఉన్నది. ఆ ద్వాదశాదిత్య మండలంలో ఆ నాభికి హృదయానికి ఆనుకొని ఒక నాడి ఉంది, సుషుమ్నా నాడి అని. ఆ నాడిలో ఈ సూర్యమండలం అనేది ఉంది. 5 రూపాత్మకను అనురుధ ప్రద్యుమ్న సంకృష్ణ వాసుదేవ నారాయణ అనబడేటటువంటి 5 రూపాలు ధరించిన భగవంతుడు 60+300 360 రోజులు 360 రోజులు ఈ పగళ్ళు మరియు రాత్రులు రెండు కలిపి 360 రోజులు. ఆ 360 రోజులకు సంబంధించిన దేవతలు అనేవాడు ఉన్నారు. పగటి పూటకి రాత్రి పూటకి అని దేవతలు ఉన్నారు. ఆ దేవతలకు విశేషంగా మానిగళాద అంటే అభిమాని దేవతలు అయిన దివిజర దేవతలు వాళ్లను సంతయిస్తుత రక్షణ చేస్తూ, అలాగే నిషాద రూపక నిషాద వేషంలో ఉండునటువంటి దైత్యులందరినీ కూడా నిత్యದಲ್ಲಿ ప్రతిరోజు కూడా సంహారం అనేది చేస్తాడు పరమాత్మ అని శబ్దార్థం. ఏం చెప్తున్నారు అనేది విజువల్. నిన్నటి పద్యంలో నాభి దగ్గర ఉండేటటువంటి షట్కోణ పద్మము, 6 దళముల పద్మము, ఆ 6 దళముల పద్మము అనేది అక్కడ ఉండి ఆ నాభిలోనే దాగి ఉన్న కలిపురుషుడిని శోషణ చేసి ఉదర భాగానికి తీసుకొస్తాడు పరమాత్మ. అక్కడ వాడిని కాల్చి బూడిద చేస్తారు అని. ఆ ఉదర భాగంలో కాల్చడానికి ఏముందండి అంటే ద్వాదశార్కర మండలము, ద్వాదశ ఆదిత్యుల మండలం అనేది ఒకటి ఉంది మన ఉదరంలోనే.
అది కూడా మన ఆహారాన్ని జీర్ణం చేయడానికి పనికొచ్చేటటువంటి దేవతా సహాయం అది. ఎలాగో లోపల అగ్ని, జాఠరాగ్ని అనేది కొద్దిగా ఉంది. ఆ జాఠరాగ్నితో పాటు ఈ ద్వాదశ ఆదిత్యుల మండలం అనేది కూడా మనకు సహాయంగా ఉంటుంది. ఈ ద్వాదశ ఆదిత్యుల మండలం అనేదైనను కూడా నాభి మరియు హృదయం ఈ మధ్య భాగంలో ఏదైతే ఉదరం అని మనం అంటామో, ఆ ఉదరంలో విశేషంగా సుషుమ్న దొడగిహుడు, సుషుమ్న నాడి, నాభి నుండి పైన నడినెత్తి దాకాను కూడా సాగి ఉన్నటువంటి ఒకటే ఒకటి శ్వేతవర్ణంలో ఉండేటటువంటి నరమతి. అక్కడి నుంచే ఉత్క్రమణ చేస్తారు జ్ఞానులైన వాళ్ళు. అలాంటి ఆ సుషుమ్న అనబడే నాడికి సంబంధించి ఆ నాడిలో 5 రూపాలతో పరమాత్ముడు ఉన్నటువంటి వాడై ఆ ద్వాదశ ఆదిత్యుల మండలం నుండి వెలువడేటటువంటి వేడిని, అగ్నిని నిమిత్తం చేసి 60+300 సంవత్సరానికి 360 రోజులు అనైతే ఆ 360 రోజుల్లోనూ కూడా 360 పగలు, 360 రాత్రులు ఇత్యాది ఉన్నాయి. ఆ పగళ్ళకి రాత్రులకి అభిమాని అయిన దేవతలు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళను సంతయించుత సంరక్షణ చేస్తూ, అలాగే ఈ దైత్యులందరినీ కూడా సంహారం అనేది చేస్తూ మనకు విశేషంగా పాపపురుష విసర్జనాన్ని అయ్యేట్టు చేస్తాడు పరమాత్మ అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. అర్థమైందండి అందరికి? ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా? ఏమైతే ఆచార్య వారు చెప్పండి. అంటే ఇప్పుడు అంటే మామూలుగా సాంఘికమైన అంటే పరిభాషలో మాట్లాడుకుంటే ఇప్పుడు జఠరాగ్ని అంటే కెమికల్స్ బాడీలో ఉంటాయని చెప్పేసి అవి ఆహారం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేస్తాయని చెప్పేసి మనం వింటాం కదా, సైన్స్ చెప్తుంది కదా. అవును. దీన్ని మనం ఇప్పుడు మీరు చెప్పిన ఆధ్యాత్మిక చింతన అంటే ఈ సైన్స్ తో ఎట్లా అనుసంధానం చేసుకోగలం? 12 మంది ఆదిత్యులు, అదే ఆ ఉదర భాగంలో 12 మంది ఆదిత్యులు ఉంటారు. వాళ్ళు వీళ్ళకి సైన్స్ వాళ్ళకి తెలియదు వాళ్ళు ఉండడం. అయితే ఆహారాన్ని జీర్ణం చేసే రసాయనాలు మనలో ఉన్నాయి, కానీ ఆహారాన్ని జీర్ణం చేసే రసాయనాలు జాఠరాగ్ని అని మనం అంటాం దాన్ని. అది చిన్న యాసిడ్ లాగా ఉంటుంది, లైట్ గా అసిడిటీ అని అంటారుగా. అసలు ఎక్కువ తక్కువ అయిందంటే అసిడిటీ వచ్చింది అని అంటారు కదా. అలాంటి యాసిడ్ లాగానే అది ఉంటుంది, నిజమే. కానీ ఈ పాప పురుషులు ఉన్నారుగా, వాళ్ళని జీర్ణం చేసే శక్తి దానికి లేదు. అయితే ఈ పాప పురుషులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి పాప పురుషులను కూడా ఆ ఉదర భాగంలో ఉండే నాభి నుండి శ్వసన చేసి పైకి తీసుకొచ్చి అక్కడ వాళ్ళని కాల్చివేసి, విశేషంగా కలి పురుషుల్ని కాల్చివేసి, అలా పాప పురుషుల రహితంగా మనకు భగవంతుడు చేస్తాడు ప్రతిరోజు కూడా అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఆహారం జీర్ణమయ్యే విషయం అది వేరు ప్రత్యేకించి. అయితే ఈ ద్వాదశాదిత్యులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలాంటి ఈ పాప పురుషులను కూడా వేడి చేసే దూరం చేస్తారు. అలాగే మనం తిన్న ఆహారాన్ని కూడా పచనం చేయడానికి వీళ్ళ సహాయం కూడా ఉంటుంది అని చెప్పారు. జాఠరాగ్నిలో ఉండే అగ్నిదేవుడు ఈ ద్వాదశాదిత్యులు కూడా పైనుంచి కొద్దిగా వేడిగా మనకు కొంచెం లోపల కొంచెం వేడిగా ఉంటుంది. ఇప్పుడు మనం భోజనం అయిన తర్వాత ఎడమ వైపు ఉండే పొట్ట దగ్గర బాతాపి చేయడం అని 3 మార్లు చేతుల్ని తిప్పాలి అని చెబుతారు శుభాచార స్మృతిలో.
అలా తిప్పినప్పుడు కొంచెం వేడి అనిపిస్తుంది అక్కడ లైట్ గా వేడి అనిపిస్తుంది. ఆ రకంగా వాడు ఉంటారు, అదృష్టంగా ఉంటారు. అదృశ్యంగా ఉండే పాప పురుషుడిని కూడా కాల్చి పుడి చేస్తారు. అర్థమైందండి? క్లియర్ అండి? అర్థమైందండి మాధవరావు గారు? అర్థమైంది. ద్వాదశార్కర మండలం మధ్యోదరదలు సుషుమ్నదొళగిరు ರೂಪಾತ್ಮಕನು 60 ಈ ದಿವಾರಾತ್ರಿಗಳ ಮಾನಿಗಳಾದ ದಿವಿಜರ ಸಂತೈಸದ ನಿಷಾದ రూపక దైత్యులు సమ్మరిప నిత్యదని. అలాగే ఈ మన పగళ్లను నియమన చేసేటటువంటి కుడివైపు నరాలకు దేవతలు ఉన్నారు, ఎడవైపు నరాలకు ఆడదేవతలు ఉన్నారు. ఆ స్త్రీ పురుష దేవతలందరినీ కూడా సంరక్షిస్తూ వాళ్ళ పనులకు ఇబ్బంది పెట్టున్నటువంటి అక్కడ చేరుకొని బలవంతంగా చేరుకుని ఉన్న దైత్యులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వినాశనం చేసి ఎలా వీళ్ళని రక్షించి వీళ్ళతో పాటు మనల్ని కూడా రక్షిస్తాడు ఆ పరమాత్మ అనేటటువంటి విషయాన్ని ఉన్నారు. సరే, అర్థమైందండి అందరికి? అచల్ వారు ఈ 12 మంది ఆదిత్యుల్లో 12 మంది ఆదిత్యుల్లో నారాయణుడు ఒకే రూపంలో ఉంటాడా లేకపోతే 12 రకాలుగా ఉంటాడండి? ఒకే రూపంతో ఉంటారు. పవిత్ర నామక నారాయణ చరిత్ర మండల మధ్యవర్తి నారాయణ ఏదైతే గాయత్రమంత తత్పాదుడైన నారాయణుడు ఉన్నాడు కదా, అదే రూపంతో వీళ్ళందరిలోనూ ఉంటారు. సూర్యనారాయణ అని ఏ పరమాత్మను మనం అంటాం కదా, ఆయన అలా ఉంటారు. ఈ ద్వాదశ దైత్యుల్లో శ్రేష్ఠులు ఒకరు అనేసి అంటారు కదండి, అది వేరేనా? అది ఏమన్నారు? ద్వాదశాదిత్యుల్లో ఎవరు శ్రేష్ఠులు నేను అని అంటారు కదా భగవద్గీతలో. ఆదిత్యాన మహం సూర్య అని వచ్చిందా? అవును, సూర్య. అక్కడ సూర్య అని పిలువబడేటటువంటి దేవత ఉన్నాడు కదా, ఆ దేవతని విశేషంగా నేను అని సన్నిధానం. భారతం ఏకాదశి రుద్రుల్లో పార్వతీపతి ఉన్నాడుగా, అవును, అలా ఆ పార్వతీపతిలో నేనున్నాను ఏకాదశి రుద్రుల్లో అని ఇలా అలా తీసుకున్నాను. సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్ముడు ఏకాదశ రుద్రుల్లో రుద్ర దేవుళ్ళలోనే ఉండటంలో అర్థం ఏంటండి? అంటే మిగతా 10 మందిలో లేరనే? ఉన్నారు, ఈయనలు విశేషంగా సన్నిహితుడై ఉన్నాడు. వ్యవస్వాను, అర్యమ, స్పష్ట, సవిత, భగ, ధాత, మిత్ర, వరుణ, అంశుమాన్, భూషణ్, ఇంద్ర, విష్ణు అనబడేటటువంటి 12 మంది ఆదిత్యులు ఉన్నారు. వీళ్ళు ఒక్కొక్క నెలకి ఒక్కొక్కరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఆదిత్య మహం సూర్యహన ఏముంది ఇది వాక్యం? సూర్య ఏదో ఉంది శ్లోకం, అది అట్లాగే ఉంది. అలా విశేషంగా ఆయనలో సన్నిహితుడే ఉన్నాడు. అందరిలో ఉంటాడు, విశేషంగా వాళ్ళలో సన్నిహితుడే ఉంటాడు. ఆదిత్యాన మహం విష్ణు జ్యోతిషం రవిరం కుమార్ మరీచి మరుతామస్మి నక్షత్రాణమహం. ఆదిత్యాన మహం విష్ణు ద్వాదశ ఆదిత్య కూడా ఉన్నాడు. ఆ విష్ణుడు విశేషంగా విష్ణువే. అలా కాకుండా వివస్వాన్ సూర్య ఉన్నాడే, వివస్వాన్ సూర్యుడు అని మనం ఏమంటాము, యమధర్మరాజు తండ్రి ఇత్యాదులని చెప్తాం. ఆ వివస్వాను విశేషంగా సన్నిహితుడే ఉంటాడు. వివస్వాను సూర్య తన విష్ణు రూపంతోనే తను ఉంటాడు, అది కూడా ఉంది.
అది కాక విశేషంగా ఈయనలో సన్నిహితుడు అవుతాడు. ఇక ఏకాదశి రుద్రుడి విషయం కూడా అంతే. ఆ ఏకాదశి 11 మందిలో ఒకరు ఉన్నారు పార్వతీపతి, ఆయన నేను అని కూడా చెప్పారు. వసు రుద్రాదిత్యులు అనేవాడు మన రోజు యొక్క 3 పూటల్ని నియమన చేయనటువంటి వాడు. వసు రుద్రాదిత్య చిత్రకార్యాలు అన్నిట్లోనూ కూడా వాళ్ళని మనం స్మరించుకోవడం అనేది జరుగుతుంది విశేషంగా. ఆ క్రమలో చెప్పింది అర్థమైందండి. అవునండి, అర్థమైంది. ఆచార్య వారు చెప్పండి. మరో చిన్న క్వశ్చన్ అండి. అంటే ఈ 12 మంది ఆదిత్యులు 12 నెలలు అని చెప్పారు కదా. విశేషంగా ఉన్న పరమాత్ముడు ఏ నెలలో ఏ నెల ఆదిత్యుల్లో ఉండే అవకాశం ఉంటుంది అంటారు? చివరి నెల అంటే చైత్ర వైశాఖ జ్యేష్ఠ చివరికి పాల్గొన దానికి ఆశిస్సు తీసుకోవాలి. భాగవతంలో ఉంది విశేషంగా, ఏకాదశి స్కందంలో భాగవతంలో అన్ని డీటెయిల్స్ ఇచ్చారు వివరంగా, అది ఉంది విశేషంగా. అది ఇదొకటి విశేషంగా అంటే చూద్దాం, భాగవతంలో ఉంది 12 ద్వాదశ ఆదిత్యులు అందరూ కూడా ఎవరెవరు ఏ నెల ఉంటారో మాట అంతా ఉంది. అలాంటిది ఇక్కడ చివరికి వచ్చేట్టుగా విష్ణువు కాబట్టి చివరికి వచ్చిన విష్ణువుని పాల్గొన మాసానికి చివరికి అని తీసుకున్నాం. ఆచార్య వారు చెప్పండి. అంటే భగవద్గీతలో భగవంతుడు మాసానాం మార్గశీర్షో అదేంటి, దాని అర్థం ఏంటి? ఇది విశేషంగా 12 నెలల్లో భగవంతుడు సన్నిహితుడై ఉన్నప్పటికీ కూడా మార్గశీర్ష మాసంలో ఇంకా విశేషంగా సన్నిహితుడై ఉన్నాను అనే అభిప్రాయాన్ని చెప్పారు. అవును, ఇందాక మీరు పాల్గొన మాసం అన్నారు కదా, అది వేరు. మాసాల లెక్క తీసుకున్నప్పుడు చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ ఇత్యాది మాసాలన్నీ పెట్టుకున్నప్పుడు ఈ అన్ని రకాల మాసాలలో మార్గశీర్ష మాసం అనేది అత్యంత ఉత్తమమైనది, మిగిలినవన్నీ కూడా ఉత్తమమే. వాటిలో విశేషంగా మార్గశీర్ష మాసం అనేది చాలా అత్యంత అధికమైన ఉత్తమమైనది అని మాసాల లతార్థం. ఇక్కడ ఈ ఆదిత్యులు అంటే ఈ ద్వాదశ ఆదిత్యులు వేరే 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 నెలలకి నియామకులై ఉన్నారు. అలాంటి ఆ నియామకులై ఉండడం వలన ఆ నియామకులై ఉన్నటువంటి దేవతలు ఏ నెలకు ఉంటారు అనేది అది ప్రత్యేకంగా అది ఒక లెక్క వేరు. మళ్ళీ అర్థమైందండి నాగరావు గారు? అంత తొందరగా అర్థం కాదండి అది. ఎక్కడ డౌట్ వచ్చింది మీకు చెప్పండి ఇంకోసారి. ఏ క్లియర్ అవ్వాలి? ఆదిత్యులు వేరు, అది అలా అర్థం చేసుకోవాలి. మాసాలు ఆదిత్యులు వేరు గుంపు, అది వేరు గుంపు. ప్రత్యేకంగా ఈ ఆదిత్యులు అనేవాళ్ళు ఏకాదశి స్కందానికి సంబంధించిన వివరణలో ఒక్కొక్క నెలకి ఈ రకంగా వ్యవస్థ అనేది ఉంది అని ద్వాదశ స్కందం ఏకాదశి 12వ స్కందం చివరి ఆ 12వ స్కందంలో వివరాలన్నీ ఉన్నాయి విశేషంగా. దాన్ని బట్టి ప్రత్యేకంగా చూస్తాం. తిథుల నుంచి మాసాలు ఏర్పడతాయి కదండి. అవునవును, ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవత ఉన్నారు. శుక్లపక్షం కృష్ణపక్షం 15 రోజులు 15 రోజులు 30 రోజులు, ఈ 30 రోజులు ఒక మాసం. అవును, ఆదిత్యుడు ఒక రాశిలోకి రావటానికి తిథికి సంబంధం లేదు. మళ్ళీ తిథి ఏర్పడేది చంద్రుడికిను సూర్యుడికి యొక్క అక్షాంశాల యొక్క తేడాలో తిథి ఏర్పడుతున్నది. కాబట్టి తిథిలో మరి మాసంలో భగవంతుడు ఎలా ఉన్నాడని అంటారు? అది అర్థం కావట్లేదండి. అది ఇప్పుడు మాసాలలో ఒక్కొక్క దేవత ఉన్నాడు.
ఆ మాసానికి ఒక్కొక్క దేవత అభిమాని దేవతగా ఉంటే, విశేషంగా ఏకాదశి తిథికి ఎలా శ్రీహరి విశేషంగా తనే తీసుకుని ఉన్నాడో, తనే దానికి పోర్ట్ఫోలియో ధరించి ఉన్నాడో, అలా ద్వాదశ ఆదిత్యులలో యద్యపి విష్ణు అనేవారు కూడా వస్తారు. ఆ విష్ణు స్వయం నారాయణుడే. ఆయన కాకుండా ఈయన ప్రత్యేకంగా ఉన్నాడుగా వైవస్వాన్ అనేవారు. మిగిలిన ఆదిత్యుల కంటే ఈయన ఉత్తముడు. కాబట్టి ఈయనలో విశేషంగా సన్నిహితుడే ఉన్న లెక్క అది ఒకటి వేరు. ఇక నెలల లెక్క తీసుకుందాం. చైత్ర, వైశాఖ ఇత్యాదులన్నిటికీ కూడా మాస నియామక దేవతలు అనే వాళ్ళు ఉన్నారు. ఆ మాస నియామక దేవతలు అనేవాడు ఉన్నప్పటికీ వాళ్ళలోనూ భగవంతుడు సన్నిహితుడే ఉన్నాడు. విశేషంగా మార్గశీర్ష మాసానికి తనే నియామకుడే ఉన్నాడు. ఎలా ఇతర తిథులన్నిటికీ వేరే వేరే దేవతలు ఉన్నట్టు ఏకాదశి తిథికి నారాయణుడే హరిదిన అని అంటారు ఏకాదశి తిథికి. అలా వేరే దేవతలు ఎవరికి అది అప్పచెప్పలేదు పరమాత్మ. తనే శ్రీహరి దశమి, ఏకాదశి, ద్వాదశి మూడింటి డిపార్ట్మెంట్స్ ని తను తీసుకున్నాం. కాబట్టి అది మూడు విశేషమైన పుణ్యకాలాలు, పుణ్యదాయకమైన కాలము అని వ్యవహారం. అలాగే మార్గశీర్ష మాసంలోనూ కూడా విశేషంగా తనే దాని బాధ్యతను తీసుకున్నారు. ఇక అధిక మాసం మంది ఒకటి వస్తుంది కదా నెక్స్ట్ మనకు జ్యేష్ఠాధికం. ఇప్పుడు అధిక మాసానికి కూడా వేరే దేవత లేడు. ఆ అధిక మాసానికి కూడా నారాయణుడే నేరుగా దేవత అయి ఉన్నాడు మళ్ళీ అక్కడ కూడా. కాబట్టి అది ఇంకా విశేషమైన పుణ్యదాయకమైన ఫలితం అనే అభిప్రాయాన్ని తీసుకొని చెప్పుకుంటూ వస్తారు. ఇక ఒక్కొక్క నెలకి ఒక్కొక్క ఆదిత్యుడు తను పని చేసుకుంటూ వెళతారు. ఆ ఆదిత్యులు అందరిలోనూ కూడా సూర్యనారాయణుడే ఆ పనులన్నీ చేస్తూ వస్తాడు. విశేషంగా చివరి నెల అయి ఉన్నప్పుడు ఆ పాల్గొన మాసానికి సంబంధించిన సూర్య గతి విధులు అనేవి ఉన్నాయో, సూర్యమండలపు గతి విధులు అనేవి ఉన్నాయో వాటిని తనే నేరుగా ధరించడం అనేది జరుగుతుంది. అలా ఆ సూర్యమండలం యొక్క గతి విధులు ఇత్యాదులన్నీ కూడా తనే నేరుగా తీసుకోవడం అనేది జరుగుతుంది అనే అభిప్రాయాన్ని చెప్పారు. అర్థమైందండి? ఆచార్య వారు మిమ్మల్ని శ్రమ పెట్టాను, ఏమనుకోవద్దు. పర్వాలేదు, అడగండి, తప్పేముంది. విషయాలు అడుగుతున్నారు కదా, శాస్త్రీయ విషయాలు అడుగుతున్నారు. ఏ అనవసరమైన కబుర్లు ఏం లేదు. తప్పేది వేరే వాళ్ళకి తెలియని విషయాలు కొన్ని విషయాలు తెలుస్తాయి. పరిపక్వైన సేవ అనేది ఉందిగా ఎలాగూ భగవద్గీతలో. అనుగచ్చంతి జ్ఞానం జ్ఞాన సత్వదర్శన పరిపక్వైన సేవయా ఇత్యాదిగా చెప్పి ఉన్నారు. కాబట్టి అడగడం తప్పేం లేదు, నాకేం ఇబ్బంది లేదండి. పాఠానికి కూర్చోని తెలియదు, అర్థం చెప్పి అడగండి. ఆ ఏకాదశి ఆదిత్యులది కావాలంటే ప్రత్యేకంగా ద్వాదశ స్కంధంలోనే ఆ భాగం కొంచెం చెప్దాం. అది కొంచెం విస్తారంగా ఉంది. అది ఒక అధ్యాయం మొత్తం. ఆ ఒక అధ్యాయం దాంట్లో భాగవతంలో ఒక అధ్యాయం మొత్తం అది ఉంది. దానికి కూడా ప్రత్యేకంగా దాంట్లో వివరణ అయితే ఇచ్చి ఉన్నారు. ఇదా కొంచెం దాని వివరణలు అనేది ప్రత్యేకంగా దాంట్లో ఒక్కొక్క ఆదిత్యుడు, అక్కడ ఉండే దైత్యులు ఎవరు, రథసారథి అర్ణుడితో పాటు వేరే వేరే వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు. అలా రథాన్ని గాలి నడిపేవాళ్ళు, అంటే రథ చక్రాన్ని నడిపేవాళ్ళు ఇత్యాదులుగా అన్ని అక్కడ చెప్పుకుంటూ వస్తారు. ఆ అభిప్రాయంలో అక్కడ వివరణ ఉంది, ఏదని కాదు. కానీ ఆ విషయం ప్రత్యేకంగా అంటే కొంచెం తీసి చెప్పాలి. ద్వాదశ స్కంధంలో చివరికి వస్తుంది. శృతాచార్యుల వారికి వైశంపాయనుల వారి సంవాద రూపంగానే వచ్చిందండి. అదే వెతుకుతున్నాను, ఇప్పుడు మాట్లాడుతూనే వెతుకుతున్నాను. కొంచెం పెద్దది, చాలా పెద్ద గ్రంథం కదా భాగవతం అది. కాబట్టి అది కొంచెం చివరికి చెప్తాను. ఇక్కడ ఇవాళ మీకు సంబంధించి ఏమంటే సందేహాలు ఉన్నాయా ప్రత్యేకంగా ఇంకేమైనా?
ఇవాటికానికి ఏమైనా జరుగుతున్నాయండి? ఇంకేం లేదండి, ఏం లేదండి. ఈ దైత్యుల సంహారం గురించి చెప్తారు కదా, దానికి ప్రమాణ వచనం కూడా ఇచ్చారు. సంధ్యాకాలే సంప్రాప్తే ఘోరే పరమదారుణే మందేహ రాక్షసాఘోర సూర్యముఖంతి సాధితు ప్రజాపతి కృత శాపస్తేషాం మైరేయ రాక్షసాం అక్షయత్వం అక్షయత్వం శరీరాణం అక్షయత్వం శరీరాణం మరణం చ దినే దినే తత సూర్యస్య వైర్యుద్ధం భవత్యేవ సుదారుణం. ప్రతి సంధ్యాకాలంలోనూ కూడా ఈ మందేహ అనబడే కోటి సంఖ్యలో ఉండే రాక్షసులు నిరంతరంగా సూర్యుడిని తినడానికి వాళ్ళు వస్తూ ఉంటారు. అలా వచ్చిన ఆ దైత్యులకి సూర్యుడికి విశేషంగా యుద్ధం జరుగుతూ ఉంటుంది ప్రతినిత్యం. అలా వాళ్ళందరినీ ఓడించి మరీ సూర్యుడు మన దగ్గరికి వస్తూ ఉంటారు. అయితే వీళ్ళ పరిస్థితి ఏమిటంటే, వీళ్ళు ప్రజాపతి బ్రహ్మ ద్వారా శపించబడి ఉన్నారు కావున వీళ్ళు ఎన్నిసార్లు మరణించినా మళ్ళీ బతుకుతారు. మేరు పర్వతం మీద పడతారు, మళ్ళీ బతుకుతారు. మళ్ళీ సంధ్యాకాలంలో మళ్ళీ సూర్యుని ఇబ్బంది పెట్టడానికి పడతారు, మళ్ళీ అక్కడ మరణం పొందుతారు. ఆ లెక్కలో ప్రయత్నం చేసే సందర్భంలో మనవంతు సహాయంగా సూర్యుడికి అర్ఘ్యప్రదానాలు చేస్తామని బ్రహ్మాస్త్రానికి సంబంధించిన మంత్రం గాయత్రి మంత్రం. ఆ బ్రహ్మాస్త్రానికి సంబంధించిన గాయత్రి మంత్రాన్ని చెప్పి అర్ఘ్యప్రదానం చేస్తాం. అంటే వాళ్లను సంహరించడానికి మనం ఇక్కడ నీళ్లనే అస్త్రంగా మార్చి అక్కడ వేస్తాం. సూర్యార్ఘం అంటే ఇదే, నీళ్లని బ్రహ్మాస్త్రంతో, అంటే గాయత్రి మంత్రం అంటే బ్రహ్మాస్త్రంగా చేసి ఆ బ్రహ్మాస్త్రం యొక్క శక్తి అలాగే ఉంటుంది. మనం చల్లిన నీళ్ళు ఇక్కడే ఉండొచ్చు, కానీ తద్వారా అభిమన్యమైన దేవత మాత్రం బ్రహ్మదేవుడు మాత్రం మన వంతు తపస్సు శక్తి సామర్థ్యాలకు తగ్గట్టు మనం ఇచ్చినటువంటి అర్ఘ ప్రదానాన్ని నిమిత్తం చేసి ఆ బ్రహ్మాస్త్రంతో మన యోగ్యతలో ఎంతమంది ఉన్నారో అంతమంది మందేహనాంధ్ర దైత్యుల సంహారాన్ని చేసేస్తారు బ్రహ్మదేవుడు. అలా సంధ్యావందనం కంపల్సరిగా చేయండి అని అందుకే చెప్తారు. అర్ఘ్య ప్రదానం కంపల్సరిగా ఇవ్వండి అని అందుకే చెప్తారు. అక్కడ ఇవ్వలేదు అంటే సూర్యహత్య దోషం అనేది వస్తుంది అని చెప్తారు. ఇది ప్రతినిత్యం జరిగేదే. చచ్చిన వాళ్ళు మళ్ళీ బతుకుతారు, చస్తారు మళ్ళీ బతుకుతారు, చస్తారు మళ్ళీ బతుకుతారు. ఇలా సూర్యుడు ఉన్నంత వరకు వాళ్ళు చేస్తూనే ఉంటారు ఆ పనులు. మనం రోజువారీ ఆ విష్ణు ద్రోవులను సంహారం చేసిన పుణ్యాన్ని అనాయాసంగా మన ఎదుటలో ఎంత ఉందో అంత పుణ్యాన్ని మనం ఆ విష్ణు ద్రోహుల సంహారం చేసి కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. ఆ అభిప్రాయాన్ని పెట్టుకొని అవన్నీ కూడా వివరణలు అని ప్రమాణ వచనాలు ఉంది. ಆಚಾರ್ಯ ಹೇಳ್ರಿ. ಸಂಧ್ಯಾರ್ಘ್ಯ ಟೈಮ್ನಾಗ ನಾವು ಮಂದೇಹ ದೈತ್ಯರನ್ನ ಸಂಹಾರ ಮಾಡ್ಲಕ್ಕಂತ ಅದು ಗಾಯತ್ರಿ ಮಂತ್ರನ ಜಪ ಮಾಡ್ತೀವಿ, ಅಂದ್ರೆ ಅರ್ಘ್ಯ ಬಿಡ್ತೀವಿ. ಹೌದು. ಅವು ಈಗ ಮಂದೇಹ ದೇವತರು ಬೇರೆ, ಅವರು ಮಂದೇಹ ದೈತ್ಯರು ಬೇರೆ, ಈ ಪಾಪ ಪುರುಷ ಬೇರೆನಾ? ಇಬ್ಬರು ಒಂದೇನಾ? ಮಂದೇಹ ದೈತ್ಯ ಬೇರೆ, ಮಂದೇಹ ದೈತ್ಯರು ಬೇರೆ, ಇದ್ದ ಪಾಪ ಪುರುಷ ಬೇರೆ. ಆದ್ರೆ ಆ ಪ್ರಸಂಗದಲ್ಲಿ ಗಾಯತ್ರಿ ಅರ್ಘ್ಯ ಪ್ರದಾನದಿಂದ ಅವರು ಸಂಹಾರ ಮಾಡೋದು ಎಂಬುದು ಆಗ್ತಾ ಇರ್ತದೆ ದ್ವಾದಶ ಆದಿತ್ಯರ ಜೊತೆ. ಅವ್ರು ನಿತ್ಯವೂ ತಿನ್ಲಿಕ್ಕೆ ಹೋಗ್ತಾರೆ. ಹಾಗಾಗಿ ಅಲ್ಲೇನ್ ನಡೆದಿರ್ತದ ನಮ್ಮ ಹೊಟ್ಟೆಯಲ್ಲೂ ಕೂಡ ನಡೀತದ. ಬ್ರಹ್ಮಾಂಡವೇ ಪಿಂಡಾಂಡ ಇತ್ಯಾದಿ ಎಲ್ಲ ಎರಡು ಹೇಳ್ತಾರ. ಜಗನ್ನಾಥ ದಾಸರ ಮೋಟಿವ್ ಏನು ಅಂತಂದ್ರೆ ಹೊರಗ ನಡೆಯೋ ಯುದ್ಧ ಅದು ಇಲ್ಲೂ ನಡೀತದ. ಹಾಗಾಗಿ ಇಲ್ಲೇ ನಡೆದಾಗ ಆ ದೈತ್ಯರ ಸಂಹಾರ ಈ ಪ್ರಕಾರವಾಗಿ ಆಗತ್ತೆ ಎಂಬ ಅಭಿಪ್ರಾಯ ಇಟ್ಕೊಂಡು పాప పురుష టైంలాగా మన కడుపులో ఇంచే దాన్ని బయట తీసి సంహారం చేస్తాము. మన శరీరంలోనే ఉంటారు. అర్ఘ్యంలో బయట వాళ్ళు మందేహ సంధ్యావందనానికి సంబంధించి బయట వాళ్ళు, ఇక్కడ పాప పురుష విసర్జనతో పొట్టలో ఉండేవాళ్ళు. అలా అర్థమైంది. కాబట్టి వ్యాఖ్యానకారులు ఆ ప్రమాణ వచనాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఈ సందర్భంలో సంధ్యావందనం ప్రసంగంలో కాకుండా ఇక్కడ చెప్తున్నారంటే ఆ ప్రక్రియ ఇక్కడ కూడా జరుగుతుంది అనేది అక్సెప్టెడ్. అది ఎలాగ ఉందిగా, బ్రహ్మాండంలో ఏమేమి ఉంటుందో అదంతయు మన పిండాండంలో కూడా ఉంది. కాబట్టి బ్రహ్మాండంలో జరిగేవన్నీ పిండాండంలో కూడా జరుగుతాయి. బ్రహ్మాండంలో ఉండే నదులు మన పిండాండంలో కూడా ఉన్నాయి. బ్రహ్మాండంలో ఉండే సముద్రాలు మనలోనూ ఉన్నాయి. అంటే
తద అభిమాని దేవతలు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు అనేది భాగవతంలో ఎలాగో చెప్తున్నారుగా. ఆ రకంగా శ్రీమద్ భాగవతంలో ఆ రకమైనటువంటి నానా విధాలుగా ఉండే దేవతలు, సముద్రాభిమాని దేవతలు, నరాలకు అభిమాని అయిన నద్యాభిమాని దేవతలు, మనలో నరాలకి నియామకులైన దేవతలై ఉన్న వాళ్ళే బయట ఉన్నప్పుడు నదులకు నియామకులై ఉంటారు వాళ్ళు. అందుకే అది వంకర టింకరగా ప్రవహిస్తూ ఉంటాయి నదులు. సముద్రం అనేది ఒక రకంగా ఒక స్పెసిఫిక్ టైప్ గా వస్తుంది కదా, దాంట్లో ప్రత్యేకంగా వంకర టింకర అనేది ఉండదుగా. ఆ నదుల్లో అలా కాదు, వంకర టింకరగా ఎలా పడితే అలా ప్రవహిస్తున్నారు. నరాలు ఎలాగో అలా. కాబట్టి అది అలాగే చెప్పి ఉన్నారు. అర్ఘ్యనంసారంలోనూ చెప్పారు, వేరే వేరే శాస్త్రాల్లోనూ విశేషంగా దాన్ని చెప్పి ఉన్నారు. ప్రతినిత్యం స్నానం చేసేటప్పుడు 36,000 రూపాలు ఏవైతే మన నరాల్లో ఉన్నాయో, ఎడమ వైపు కుడి వైపు ఆ నరాల్లో ఉండే దేవతలు వాళ్ళంతర్యామి అయిన నారాయణుడికి అభిషేకం అని చెప్పి మనం స్నానం చేస్తాం. ఆ 36,000 భగవద్ రూపాలు అనేవి ఉన్నాయి కదా, అవి సూర్యాంతర్గతంగాను కూడా ఉన్నాయి. కాబట్టి చింతన చేసేటప్పుడు మన శరీరంలో ఉండే పరమాత్మని అభిషేకం చేస్తున్నామని మాత్రమే కాకుండా ఇవే రూపాలకు సూర్యాంతర్గతంగాను కూడా ఉంటాడు పరమాత్మ. అలా ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉంది బ్రహ్మాండానికి మనకు. మనం వేరు కాదు, బ్రహ్మాండం వేరు కాదు, ఇంటర్లింక్ గా ఉంది. ఒక అదృశ్యమైన పాశంతో బ్రహ్మాండానికి మనకు లింక్ అనేది ఉంటుంది. మనం ఇక్కడ ఏమేమి చేస్తామో అది బ్రహ్మాండం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది మన యోగ్యతకు తగ్గట్టు. అందుకే మనం పాఠ ప్రవచనాలు చేస్తూ ఉన్నాము అంటే దానికి చెప్తారుగా భాగవతంలో, ఆ చుట్టుపక్కల ఉండే సజ్జనులకు ఆటోమేటిక్ గా మంచి జరుగుతుంది. వాళ్ళు పాఠానికి వస్తారో రారో తెలియదు, కానీ ఎక్కడ భాగవతం జరుగుతూ ఉంటుందో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే సజ్జనులందరికీ కూడా పాపహాని అవుతుంది, పుణ్యప్రాప్తి అవుతుంది అని చెబుతారు. సజ్జనులు అసలు దీనికి సంబంధమే లేదు కదా భాగవతం వినడానికి. వాళ్ళు ఎక్కడ ఉంటారో మనకి పరిచయం కూడా లేదు, అయినా కూడా ఏదో ఒక రకంగా ఇంటర్లింక్డ్ అయి ఉంటారు. అది భగవంతుడికి తెలుసుంటుంది ఇంటర్లింక్. ఆ రకంగా ఆ క్రమలో సజ్జనులు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళందరికీ హితం జరుగుతుంది అనే అభిప్రాయాన్ని పెట్టుకొని, ఆ ఏరియాలో పర్టికులర్ గా ఆ పాపాలన్నీ పోతాయి అనే అభిప్రాయాన్ని పెట్టుకొని, సజ్జనులు అనే వాడికి మేలు జరుగుతుందనే అభిప్రాయం పెట్టుకొని ఇంటర్లింక్ గా ఉంటాం మనమే. డైరెక్ట్ గా మనకు లింక్ లేకపోవచ్చు, కానీ ఆధ్యాత్మికంగా ఇంటర్లింక్ అయి ఉంటాం. కాబట్టి అలా అలా నడుస్తూ ఉంటాయి కార్యక్రమాలు. ఏం చెప్పనుకున్నాను అర్థమైందండి పాయింట్? అలాగే ఇక్కడ శరీరంలో చెప్తూ ఉన్నారంటే అదే బయట కూడా ఉంటుంది. పర్వతాలు వాటి అభిమాని దేవతలు మన ఎముకల్లో ఉన్నారు. అలా అర్థమైందండి పాయింట్? ఏం చెప్పాలనుకుంటున్నాను? అర్థమైందండి. ఏంటి గురించి ఏం మాట్లాడలేదు, ఇవాళ బిజీ ఉన్నాడే, అడుగుతాడే రేడా రాలేదమ్మా పవని? బిజీ రాలేదు పాఠానికి, అందుకే గుర్తు ఉన్నాడు. అర్థమైందండి విషయం ఇక్కడ దాకా? ఇంకేమైనా సందేహాలు ఉన్నాయండి ప్రభాకర్ రావు గారు మాధవరావు? లేదు అర్థమైందండి. ఆరవ పద్యాన్ని రేపు చెప్తున్నాను. ఇది వాళ్ళ పాఠం మొదలవుతుంది. ఈ ఆరవ పద్యం రేపు ఏకాదశి, రేపు సెలవు, రేపేమి ఉండదు పాఠం, ఎల్లుండి ద్వాదశి రోజు మళ్ళీ పాఠాలు ఉంటాయి. నమస్కారాచార్య. నమస్కారాచార్య.